అలానే విశ్వేశ్వరరావు డాన్ అనేటువంటి పదాన్ని జనరల్గా అండర్ వరల్డ్లో చీకటి వ్యాపారాలు చీకటి దందాలు చేసేటువంటి వాళ్ళకి ఉపయోగిస్తారు ఆ పదం. అలాంటి పదాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి ఉపయోగించారు ఫ్రాన్స్ అధ్యక్షుడు. ఎందుకంటే యూరోపియన్ యూనియన్ దేశాలు ఇప్పుడు రగిలిపోతూ ఉన్నాయి అమెరికా దుందుడుకు చర్యలకి. గ్రీన్లాండ్ మాదే, వెనిజులా మాదే, కెనడా మాదే, ఇరాన్ మాదే. ఇది ట్రంప్ చెప్తున్నటువంటి మాట. ఇరాన్ని భూస్థాపితం చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఇన్ కేస్ తనని కనుక చంపితే ఇరాన్ భూస్థాపితం అని చెప్పి ట్రంప్ చెప్తూ ఉన్నారు. మరి ఎందుకు అంత భయం ఏర్పడింది ట్రంప్కి అని అంటే, ఇరాన్లో ఉండేటువంటి ప్రజలను ఆయన రెచ్చగొడుతూ ఉన్నారు. ఇరాన్లో ఉండేటువంటి ప్రభుత్వాన్ని దించేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అవసరమైతే ఇరాన్కి సైన్యాన్ని పంపించి సైనిక చర్యలకు పాల్పడాలని ప్రయత్నం చేస్తున్నారు ట్రంప్. అందుకే అక్కడ ఉండేటువంటి కమీని ఎవరైతే ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తున్నారో వాళ్ళని జైలుకి పంపిస్తున్నారు. దాదాపు 3,000 మందిని కాల్చి చంపేసేసారు. అలాంటి సిచ్యువేషన్ అక్కడ నెలకొంది. అందుకే ఇరాన్ మీద చైనింగ్ చర్యలకు దిగాలని చెప్పి అమెరికా ప్రయత్నిస్తున్నటువంటి క్రమంలో ఇరాన్ అమెరికాకు సంబంధించినటువంటి అణుస్థావరాల్ని గురిపెట్టింది. అందుకే అమెరికా మిడిల్ ఈస్ట్ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతుంది. ఈ పరిస్థితి ఎలా ఉంటే యూరోపియన్ యూనియన్ దేశాలు ఫ్రెండ్లీ దేశాలు అమెరికాకి, ఫ్రాన్స్ కానీ లేదా డెన్మార్క్ కానీ ఫిన్లాండ్ కానీ నార్వే, ఇవన్నీ కూడా ఈ దేశాలన్నీ మిత్ర దేశాలు. కానీ వాటి మీద పెత్తనం చేయటానికి ఇప్పుడు ట్రంప్ నిర్ణయించుకున్నాడు. దాంట్లో భాగంగా 2 వీడియోల్ని ఏఐ జనరేషన్ తోటి క్రియేట్ చేసి ఆయన ఎక్స్ ఖాతాలో పెట్టారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏంటి ఆ వీడియోల యొక్క సారాంశం ఏంటంటే, గ్రీన్లాండ్లోకి వెళ్ళి గ్రీన్లాండ్ మీద అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వీళ్ళిద్దరూ అక్కడ కూర్చొని మీటింగ్ పెట్టారు గ్రీన్లాండ్లో. అలాగే వెనిజువెలాకి వెళ్ళి జెండా పాతారు. ట్రంప్ జెండా పాతున్నట్టు, అమెరికా జెండా పాతినట్టు ఒక వీడియో పెట్టారు. సో ఇలాంటి వీడియోలు పెట్టడం ద్వారా గ్రీన్లాండ్ కానీ వెనిజులా కానీ తమవే అని అంటున్నారు. అంతేకాదు కెనడాని కూడా ఆ వీడియోలో చూపించారు. కెనడాలో కూడా అమెరికా జెండా పాతారు. ట్రంప్ ఏదైతే తొలి రోజుల్లో అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత చెప్పారో కెనడా 51వ రాష్ట్రం అవుతుంది అని చెప్పి, దానికి తగిన విధంగా ఇప్పుడు వీడియోని ఏఐ జనరేట్ చేసి పెట్టారు. సో ఆ వీడియోలు 2 చూసిన తర్వాత యూరోపియన్ యూనియన్ దేశాలు రగిలిపోతున్నాయి ఒకవైపు, మరోవైపు గిలగిల కొట్టుకుంటూ ఉన్నాయి. అమెరికా చేస్తున్నటువంటి అగ్రరాజ్య దురహంకారానికి అక్కడ ఉన్నటువంటి యూరోపియన్ దేశాలే ఏం చేయాలని అర్థం కాని పరిస్థితుల్లో వాణిజ్య డీల్స్ని రద్దు చేసుకున్నాయి. అమెరికాతో వ్యాపార సంబంధాలు తెగొట్టుకోవాలని చెప్పేసి భావిస్తూ ఉన్నాయి. అమెరికా నీడన ఉండకూడదు అని చెప్పి నిర్ణయించుకున్నాయి. అంతేకాదు ఫ్రాన్స్ అధ్యక్షుడు అయితే చాలా క్లియర్గా వరల్డ్ డాన్గా ట్రంప్ వ్యవహరిస్తున్నారు. అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చెప్తున్నారు. ప్రపంచ డాన్గా వ్యవహరించడం మానుకోవాలి అమెరికా అనేటువంటి సీరియస్ కామెంట్స్ చేశారు. అందుకే ఫ్రాన్స్ మీద 200% సుంకాలను విధిస్తున్నానని చెప్పేసి ట్రంప్ హుకుం జారీ చేశారు. అంటే ఇప్పుడు ఫ్రాన్స్కి 200% దిగుమతి సుంకాలని విధించారు అమెరికా. ఎవరు ఎక్కువ మాట్లాడితే వాళ్ళ మీద ఎక్కువ సుంకాలు విధిస్తానని అంటున్నారు. ఎవరు ఎక్కువగా సైన్యాన్ని మోహరిస్తే గ్రీన్లాండ్ చుట్టూరు సైనికుడికి 1% చొప్పున ఎంతమంది సైనికులు ఉంటే అంతమంది సైనికులను ఎక్కేసి ఆ మేరకు దిగుమతి సుంకాలను విధిస్తానని చెప్పి చెప్తున్నారు. ఇప్పటికే 15% విధించారు. అది 25% చేస్తానన్నారు. ఒకవేళ ఇన్ కేసు మాట అనకపోతే దాన్ని 50% చేస్తాను ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి అని చెప్పి యూరోపియన్ కంట్రీస్ని బెదిరిస్తూ ఉంది అమెరికా. ఇలాంటి పరిస్థితుల్లో యూరోపియన్ కంట్రీస్ అటు రష్యాతోటి ఇటు చైనాతోటి చేయగలిపేటువంటి ప్రయత్నం కనిపిస్తూ ఉంది. అలాంటి పరిస్థితులు అంతర్జాతీయంగా కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ దౌత్యవేత్తలు చెప్తున్న దాని ప్రకారం అమెరికా గ్రీన్లాండ్ను వదిలిపెట్టదు, వెనిజులాని వదిలిపెట్టదు, అలాగే కెనడాని కూడా వదిలిపెట్టేటువంటి అవకాశం లేదు అని చెప్పి తెలుస్తుంది. కాకపోతే
సైనిక చర్యతోటి వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా, లేదంటే ఇంపోర్ట్ డ్యూటీస్ తోటి బెదిరించి తీసుకోవాలా అనే దాని మీదనే ఇప్పుడు ట్రంప్ రకరకాల జిమ్మిక్కులు చేస్తూ ఉన్నారు. అందుకే యూరోపియన్ యూనియన్ కంట్రీస్ రెసిప్రోకల్ ట్యాక్సెస్ వేస్తున్నారు. టిట్ ఫర్ టాట్ లాగా అమెరికా దిగుమతి సుంకాలని ఆయా దేశాల మీద విధిస్తే ఆ దేశాలు కూడా అమెరికా ప్రొడక్ట్స్ని దిగుమతి చేసుకోవడానికి ఇంపోర్ట్ డ్యూటీస్ని వాళ్ళు కూడా పెంచారు. సో ఇప్పుడు వాణిజ్య యుద్ధం యూరోపియన్ కంట్రీస్లో జరుగుతుంది, ప్రచ్ఛన్న యుద్ధం విత్ ఇన్ ది యూరోపియన్ యూనియన్ జరుగుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే గాజా రక్షణ కోసం, గాజా పునర్నిర్మాణం కోసం ఒక కమిటీని అమెరికా వేసింది. దాంట్లో అందరూ సభ్యులు కావాలని చెప్పి ఇంక్లూడింగ్ భారతదేశం, ఇండియాకు కూడా ఆహ్వానం పలికింది. యూరోపియన్ యూనియన్ కంట్రీస్ అన్నీ కూడా దాంట్లో మెంబర్స్గా ఉండాలని చెప్పి నిర్ణయించింది. మెంబర్స్గా ఉండటానికి కూడా సిద్ధమయ్యారు. కానీ ఫ్రాన్స్ మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా మేము గాజా నిర్మాణ కమిటీలో ఉండము అని చెప్పేసింది. అంటే ట్రంప్ ఏదైతే నిర్ణయం తీసుకుంటాడో దానికి వ్యతిరేకంగా యూరోపియన్ యూనియన్ ముందుకు కదులుతూ ఉంది. వరల్డ్ డాన్గా చూస్తూ ఉంది ట్రంప్ని యూరోపియన్ యూనియన్. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా ఏం చేయబోతుంది అనేది మొత్తం ఇంటర్నేషనల్గా న్యూస్ వస్తుంది. దాంట్లో భాగంగా ఇక్కడ 2 ఫోటోలు చూడండి. ట్రంప్ ఏఐ జనరేషన్ చేసినటువంటి ఏఐ జనరేట్తో కూడినటువంటి ఫోటోలు 2ని రిలీజ్ చేసింది అమెరికా జెండాతోటి. ఈ 3ని కెనడా, గ్రీన్లాండ్, వెనిజులా అన్నీ మావే. గ్రీన్లాండ్లో అమెరికా జెండా ఎగరేస్తున్నట్టు మరో ఫోటో. ఫ్రెంచ్ వైన్లు, షాంపెయిన్లపై 200% సుంకాలు. అప్పుడు మెక్రాన్ దారికొచ్చి శాంతి వేడుకలో చేరతారు. ఫ్రాన్స్ అధ్యక్షుడిపై ట్రంప్ వ్యాఖ్య. సో కెనడా, వెనిజులా, గ్రీన్లాండ్లను అమెరికా భూభాగాలుగా చూపించే మ్యాప్ ఉన్న ఫోటోను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమైన సోషల్ ట్రూత్లో పోస్ట్ చేశారు. కృత్రిమ మీద సహాయంతో రూపొందించినటువంటి ఈ ఫోటో. ఇంకోటి ఏంటంటే డియాగో గార్సియా పైన ట్రంప్ కొనేశాడు. ఇక్కడ దీవులు ఉన్నాయి. ప్రత్యేకించి ఈ దీవులకు సంబంధించి అమెరికా యుద్ధ స్థావరాలుగా ఏర్పాటు చేస్తుంది కొన్నిటిని. వాటిల్లో ఒకటి ఇది డియోగో గార్సియాపై ట్రంప్ కన్ను. కీలక దీవిని మారిషస్కి తిరిగి ఇచ్చే యూకే నిర్ణయం మూర్ఖత్వం అంటూ పోస్ట్. యాక్చువల్గా ఇది జరిగి 8 నెలలు అవుతుంది తిరిగి ఇవ్వడానికి. 8 నెలల క్రితం ఒప్పుకున్నటువంటి అమెరికా మారిషస్కి ఇవ్వడానికి ఈ దీవిని ఇప్పుడు ఇవ్వడానికి లేదని చెప్పి అడ్డం తిరుగుతుంది. అమెరికా జాతీయ భద్రత పేరుతో గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ భారత్కు అత్యంత సమీపంలో ఉన్న డియోగో గార్సియా పైన కన్నేశారు. హిందూ మహాసముద్రంలో కీలక ప్రాంతంలో ఉన్న ఈ చిన్న దీవిని తమ నియంత్రణలో ఉంచుకోవడం మేలన్న తరహాలో వ్యాఖ్యలు చేశారు. మారిషస్కి చెందిన ఈ దీవి ప్రస్తుతం యూకే ఆధీనంలో ఉంది. ఇక్కడ యూకే, అమెరికాల ఉమ్మడి సైనిక నౌకా స్థావరం ఉంది. అయితే ఈ దీవిని మారిషస్కు తిరిగి ఇచ్చేందుకు గత ఏడాది బ్రిటన్, మారిషస్ మధ్య ఒప్పందం కుదిరింది. దానిని తప్పుబడుతూ తాను గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవడానికి లింక్ పెడుతూ ట్రంప్ తాజాగా పోస్ట్ పెట్టారు. మా తెలివైన నాటో మిత్రదేశం యూకే కీలక అమెరికా సైనిక స్థావరం ఉన్న డియోగో గార్సియాను మారిషస్కు తిరిగి ఇచ్చేస్తుంది. ఎలాంటి కారణం లేకుండా ఇలా చేయడం ఆశ్చర్యకరం. ఇది మన అసమర్థతకు నిదర్శనమని చైనా, రష్యా గుర్తిస్తాయనడంలో సందేహం లేదు. సమర్థతకు మాత్రమే విలువ ఇచ్చే అంతర్జాతీయ శక్తులు అవి. ఇప్పుడు అమెరికా నా ఏడాది నాయకత్వంలోనే ఎప్పుడూ లేనందుకు గౌరవం పొందుతుంది. అత్యంత కీలకమైన దీవిని తిరిగి ఇవ్వాలని యూకే నిర్ణయించడం పూర్తిగా మూర్ఖత్వం అని చెప్పి ట్రంప్ ఇప్పుడు చెబుతున్నారు. ఏంటి అసలు మారిషస్కి తిరిగి ఇచ్చేందుకు ఒప్పందం ఏంటంటే, ఒకప్పుడు మారిషస్లో భాగమైనటువంటి చాగో దీవుల సముదాయంలోని పెద్ద దీవి డియాగో. మారిషస్ ప్రధాన భూభాగానికి ఇది 2112 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ దీవి విస్తీర్ణం కేవలం 30 చదరపు మీటర్లే. హిందూ మహాసముద్రంలో భారత్కు దిగువన, మల్దీవులకు సమీపంలో ఉంటుంది. భారత్, చైనాతో పాటు అటు గల్ఫ్, ఆఫ్రికా దేశాలు, ఇటు ఆగ్నేషియా ప్రాంతాలకు మధ్యలో ఉండడంతో అటు సముద్ర రవాణాపై నిఘాకు, ఇటు సైనిక పరంగా అత్యంత కీలక ప్రాంతం ఇది. సో మారిషస్
తమ వలస పాలనలో ఉన్నప్పటి నుంచి డియాగో గార్సియాపై బ్రిటన్కు పట్టుంది. మారిషస్కు 1968లో స్వాతంత్ర్యం ఇచ్చిన బ్రిటన్ అప్పటి మారిషస్ పాలకులపై ఒత్తిడి తెచ్చి డియాగో గార్సియా దీవిని కొనుగోలు చేసింది. అక్కడ ప్రజలను బయటికి తరలించింది. అమెరికాతో కలిసి సైనిక స్థావరం ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. మారిషస్కు భారత్ మద్దతు. సో యూకే ఎట్టకేలకు ఈ దీవుల్ని మారిషస్కి ఇచ్చింది. ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం 1225 కోట్లు అద్దె కింద చెల్లిస్తుంది మొత్తం ఏడాదికి. సో ప్రధాన భూభాగానికి దూరంగా ఉన్న ఈ దీవుల నిర్వహణ పర్యవేక్షణ కోసం మారిషస్కు భారత్ 6,100 కోట్లు ఆర్థిక సాయం కూడా చేస్తుంది. అక్కడ ఒక శాటిలైట్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనుంది. ఈ ఒప్పందానికి మొదట్లో ట్రంప్ కూడా మద్దతు ఇచ్చారు, కానీ ఇప్పుడు నాలుక మడతేసేశారు. అప్పట్లో భారత్, తర్వాత చైనా టార్గెట్గా హిందూ మహాసముద్రంలో తన మిలిటరీ అవసరాల కోసం మొదట్లో డియాగో గార్సియాలో సాధారణ స్థావరాన్ని, కమ్యూనికేషన్ కేంద్రాన్ని అమెరికా ఏర్పాటు చేసింది. కానీ 1971 భారత్ పాక్ యుద్ధం, బంగ్లాదేశ్ విమోచన సమయంలోని పరిణామాలతో భారత లక్ష్యంగా డియాగో గార్సియాను పెద్ద సైనిక వైమానిక స్థావరంగా మార్చింది. ఆ యుద్ధ సమయంలో పాకిస్తాన్కు అండగా నిలిచేందుకు అమెరికా ముందుకు వచ్చింది. యుద్ధంలో భారత్ విజయం సాధించి బంగ్లాదేశ్ విముక్తి జరిగిపోవడంతో అమెరికాను ఆలోచనలో పడేసింది. భారత లక్ష్యంగా హిందూ మహాసముద్రంలో పట్టు కోసం డియాగో గార్సియాను బలమైన వ్యూహాత్మక సైనిక వైమానిక స్థావరంగా మార్చింది. ప్రపంచ యవనిక పైకి చైనా కూడా పోటీగా దూసుకురావడంతో దీనిని మరింత విస్తరించింది. ప్రస్తుతం అక్కడ B-2, B-52 బాంబర్లు, F సిరీస్ యుద్ధ విమానాలు, సైనిక రవాణా విమానాలు, హెలికాప్టర్లతో పాటు సుమారు 5,000 మంది వరకు బలగాలు కూడా ఉన్నట్టు అంచనా. సో కాబట్టి ప్రస్తుతం కెనడా బ్రిటన్ ఆధీనంలో ఉన్నటువంటి ఈ డియాగో దీవుల్ని, చాగో దీవుల్ని ఇప్పుడు మారిషస్కి ఇవ్వడానికి బ్రిటన్ అంగీకరించింది. దాని వెనుక భారతదేశం యొక్క ప్రమేయం కూడా ఉంది. కానీ ఇప్పుడు ట్రంప్ దానికి అంగీకరించట్లేదు. కారణం ఏంటంటే అమెరికా సంబంధించినటువంటి సైనిక విన్యాసాలు, సైనిక స్థావరంగా ఆ ప్రాంతం ఉంది. దీనికి గ్రీన్లాండ్కి ముడిపెడుతూ ఉన్నారు ట్రంప్. అంటే బ్రిటన్ తోటి కూడా, యూకే తోటి ఇప్పుడు ఆయన గొడవ పడుతున్నాడు, వివాదం పెంచుకుంటున్నాడు. అంటే యూరోపియన్ యూనియన్స్లో ఉన్నటువంటి ప్రతి దేశంతో కూడా ఆయన ఇప్పుడు ఇంపోర్ట్ డ్యూటీస్ తోటి కలవర పెడుతూ ఉన్నారు. అందుకే ప్రపంచ డాన్ అని చెప్పి ఆయన్ని కంపేర్ చేశారు. ఒకదానికి ముడిపెడుతూ గ్రీన్లాండ్కి, డియాగో గార్సియాకి, చాగోస్ దీవులకి, అలాగే గ్రీన్లాండ్కి దిగుమతి సుంకాలకి ఇలా ముడిపెడుతూ గందరగోళం సృష్టిస్తూ ఉన్నారు ట్రంప్. అందుకే ఆయన్ని ప్రపంచ డాన్ అంటున్నారు. మరి ఆ విధంగా ఆయన వ్యవహరిస్తున్నారా, డాన్ లాగా ప్రవర్తిస్తున్నారా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.